వినాయక చవితి వస్తోందంటే చాలు హైదరాబాద్ జంట నగరాల్లో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసినా ఖైరతాబాద్ గణనాథుడి సందడే వేరు. భారీ ఆకారంలో లక్షల మంది భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటాడు. 1954లో శంకరయ్య అనే వ్యక్తి స్వాతంత్రోద్యమంలో భాగంగా బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చిన పిలుపుతో జన సమీకరణ కోసం 1 అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించారట. అలా ప్రతి ఏడాది విగ్రహ పరిమాణం పెరుగుతూ వస్తూ 2014వ సంవత్సరంలో 60 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత పర్యావరణ అనుమతులు, నిర్వహణ ఏర్పాట్లో ఇబ్బందుల కారణంగా ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది అంటే 2018లో 57 అడుగుల సప్తముఖ కాళసర్ప మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నారు. మే 25వ తేదీన శుభముహూర్తంలో ప్రారంభించిన పనుల్లో భాగంగా ఇప్పటికీ వెల్డింగ్ పనులను పూర్తి చేశారు. ఇనుప రాడ్లు, ఊచలతో విగ్రహ రూపును తీసుకొచ్చారు. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, నార, రంగులు ఉపయోగించి విగ్రహానికి తుది రూపు ఇవ్వనున్నారు. అయితే ఈసారి వినాయక చవితికి 10 రోజుల ముందుగానే భక్తులకు దర్శనమివ్వనున్నాడు మహాలంబోదరుడు. అలాగే ఈ వినాయకునికి ఇరువైపులా కుడివైపున శ్రీనివాస కళ్యాణ మండపం, అలాగే ఎడమవైపున శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాగణపతిని చెక్కిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ గారు. ఆర్టిస్టులు, కూలీలు మధ్యప్రదేశ్, ముంబై, మహారాష్ట్ర, కోల్కతా తదితర ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది ఈ గణనాథుణ్ణి తయారు చేయటంలో నిమగ్నమయ్యారు. ఈ విగ్రహ ఏర్పాటులో భాగంగా పెద్ద పెద్ద ఇనుపరాడ్లను, అలాగే ఊచలను ఆధారంగా చేసుకుని భద్రత పరంగా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు ఆలయ ఉత్సవ కమిటీ. మరి పూర్తి సప్తముఖ కాళసర్ప మహాగణపతి ఇంకో నెల రోజుల తర్వాత మనకు దర్శనమిస్తాడన్నమాట. 64వ ఏడాది కూడా గణపతి ఉత్సవాలను ఉత్సవ కమిటీ విజయవంతంగా నిర్వహించాలని కోరుకుందాం.